రీఎంబర్స్మెంట్ పై ఎక్స్ లో ఎమ్మెల్సీ విజయశాంతి పోస్ట్ చేశారు. ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు విజయశాంతి. కోర్టు ఆదేశాలను గౌరవించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగని విధంగా నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా ప్రభుత్వం కోర్టుకు తెలియజేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందు విజయశాంతి ప్రతిపాదించారు. ప్రైవేట్ కాలేజీలు ఫీజులు వసూలు చేయడంలో తప్పులేదు, కానీ ఫీజులపై చూపే శ్రద్ధను తగిన ప్రమాణాలను పాటించడంలోనూ చూపాలన్నారు. చాలా ప్రైవేట్ కాలేజీలు ప్రభుత్వ ప్రమాణాలను పాటించడం లేదన్నారు. కొన్ని కాలేజీల్లో సరైన సదుపాయాలు కూడా లేవని విజిలెన్స్ నివేదిక ఇచ్చిందన్నారు. ఫీజులు చెల్లించేందుకు ప్రభుత్వం సుముఖంగానే ఉంది. కనీస ప్రమాణాలు పాటించని కాలేజీలపై విజిలెన్స్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు విజయశాంతి. ఫీ రీఎంబర్స్మెంట్ అందక విద్యార్థులు పడుతున్న అవస్థలను గతంలో శాసన మండలి వేదికగా తాను మాట్లాడిన విషయాన్ని కూడా ట్వీట్లో ప్రస్తావించారు విజయశాంతి. మొత్తంగా రీఎంబర్స్మెంట్ చెల్లించాలి, అదే సమయంలో ప్రమాణాలు పాటించని ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలన్నదే రాములమ్మ డిమాండ్గా తెలుస్తోంది. మరి సీనియర్ నేత సలహాని ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో చూడాలి.